నా జీవితంలోనే ఫస్ట్ టైం నేను ఒక రోస్టింగ్ వీడియో చేయడం అనేది జరుగుతుంది. రోస్టింగ్ అంటానే అందరికీ గుర్తొచ్చే ఒకటే ఒక వ్యక్తి అక్షయ్ రాజు. అక్షయ్ రాజును నేను రోస్టింగ్ చేస్తానని లైఫ్‌లో ఎప్పుడు అనుకోలేదు. అగ్ని పరీక్ష మీద ఆయన పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత పక్కా ఈయన అక్కడ ఉంటాడని అనుకున్నాను. ఎక్కడంటే వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆయన పెర్ఫార్మన్స్ అంత దరిద్రంగా ఉంది. వస్తానే ఆయన అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వస్తానే బిందు మాధవి "నువ్వు చాలా వినయంగా ఉన్నావు అక్షయ్. మీ పేరేంది? నిన్ను ఇంట్రడక్షన్ చేసుకో" అంటే ఈయన మురిసిపోయినాడు. మామూలుగా కాదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి అబ్బాయిని అట్లనే చూస్తే ఏ విధంగా అయితే మురిసిపోతాడో మామూలు కాదు, బీభత్సంగా మురిసిపోయినారు. వెంటనే ఈయన పరిచయం చేసుకున్నాడు, నేను కంటెంట్ క్రియేటర్ని అండ్ రియాక్టింగ్ వీడియోస్, రోస్టింగ్ వీడియోస్ చేస్తుంటాను ఏవైతే ట్రెండింగ్ ఉంటాయో. ఎస్పెషల్లీ ఈయన తెలుసు కదా, హిందువులకు కొంచెం సపోర్టివ్గా, బీజేపీ వాళ్ళకు సపోర్టివ్గా, మిగతా కులాల వాళ్ళని, మిగతా మతాల వాళ్ళని రోస్టింగ్ చేస్తాడు. హిందువులను చేయడు, మిగతా కులాల వాళ్ళని రోస్టింగ్ చేస్తూ వీడియోలు చేస్తుంటాడు. సో దాని గురించి ఆయన చెప్పిన తర్వాత బిందు మాధవ్ వెంటనే ఓకే, రోస్టింగ్ అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం ఇక్కడ, మాస్ మసాలా యాడ్ చేసి మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్టు రోస్టింగ్ చేయి అని ఆమె అడిగితే ఆయనకు అర్థం కాలేదు. అసలుకు ఈయన ఏమనుకొని ఉంటాడంటే ఏవైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్కు సంబంధించిన క్వశ్చన్స్ అడగరు, వేరేటివి అడుగుతారులే అని ఆయన వేరే ప్లానింగ్లో ఉన్నాడో, లేకుంటే నిద్రమొబ్బులు ఉన్నాడో, లేకుంటే నేను ఎట్టయినా సెలెక్ట్ అవుతాను ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని తిరుగుతుంటాను కదా, నాకు ఎదురు ఎవరుంటారని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ నోట్లో నుంచి మాట రాలే. ఫెవిక్విక్ ఎంత గట్టిగా అయితే అతుక్కుంటుందో ఆయన పెదవులు అంత గట్టిగా అతుక్కపోయినాయి. అసలు షాక్, అసలు ఆయనకు అర్థం కూడా కాలేదు ఏం జరుగుతుందో. సో వెంటనే బిందు మాధవ్ గారిని అన్నారు. బిందు మాధవ్ గారు మీరు బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అండి, అంతకు మించి నాకేం తెలియదు అన్నాడు. ఒరేని దాంట్లో ఏం రోస్టింగ్ ఉందిరా నాయన, తెలియదంటే నువ్వు తెలుసుకొని రావాలరా థాయ్, నీకు ఎవరో జడ్జిలు తెలిసినప్పుడు నీకు వాళ్ళ గురించి తెలియకుండా నువ్వు ఎట్టొచ్చినవరా అని వాళ్ళు అడిగితే ఏం తెలియదంట. ఎవరు తెలియకుండా ఎందుకు వచ్చినవరా నాయన, ఇప్పుడు నువ్వు ఏదైనా బస్సు ఎక్కి నీకు యా ఊరి వాళ్ళనో తెలియకుండా నువ్వు పోయి నాకు టికెట్ కొట్టి నేను ఆడి పోవాలంటావా, కండక్టర్ వేల్ అని పెరుగుతారు నిన్ను మామూలుగా. ఏం చెప్తా, అటర్ ఫ్లాప్ అయింది. వెంటనే నవదీప్ అన్న అయిపోయాక కళ్ళ చేసుకొని ఇంత కాదలేంగా వేరే ఛాన్స్ అన్న ఇద్దామని ఆమె వదిలిపెట్టి నీతో కాకున్నది నన్ను చేసేయి అని ఆయన అడిగితే వెంటనే నవదీప్ గారు మీరు 2007లో 2 సూపర్ డూపర్ సినిమా హిట్లు ఇచ్చారు, దాని తర్వాత మూవీ బడ్జెట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది కానీ మీ స్క్రీన్ ఏదైతే టైం ఉందో అది తగ్గుతుంది అన్నారు. అసలు దానికి దీనికి ఏముంది, మూవీ బడ్జెట్ పెరిగితే మేలు, ఈయనకు కొంచెం రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది, స్క్రీన్ టైం తగ్గితే ఏముంది, డబ్బు వస్తుంది కదా, ఈయనకు ఒక పాత్ర వస్తుంది కదా, అది చిన్నదైతే పెద్దదైతే అది ఏమన్నా రోస్టింగా. వెంటనే ఇంకా ఆయనకు మెంటల్ వేసింది, ఒరే నా గురించి ఎందుకు, నా మూవీ గురించి ఎందుకు, నువ్వు రోస్ట్ చేయరా నాయన, నీకు షాత్ అవుతుందా కదా, నువ్వు చెప్పురా. ఆయన ఏడ్చేటట్టు ఉన్నాడు నవదీప్, నువ్వు ఏదో ఒకటి చేయరా నాయన అంటే బిత్తరపోయినాడు. మామూలుగా కాదు, తెలుసు కదా కరెంటు షాక్లో కొట్టిన వాళ్ళు ఏ విధంగా అయితే నీళ్ళకపోతారో, సావు వార్తలు ఇంట్లో వాళ్ళ సావు వార్తలు ఎన్నోళ్ళు ఏ విధంగా అయితే నీళ్ళకపోతారో ఆ విధంగా నీళ్ళకపోయినాడు, మామూలుగా కాదు. సో వెంటనే బిందు మాధవి నువ్వు చాలా సేఫ్గా ఆడుతున్నావు రా బాబురావు, వేరేది నీకు ఏదన్నా చేతనైతే నువ్వు అది చెయ్యని చెప్పింది. ఇంకా శ్రీముఖి ఎవరైనా నువ్వు వాళ్ళను జడ్జిలను చేయలేకుండా ఉండవు, నీకేదో సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది, నేనున్నాను హోస్ట్ను, నువ్వు నన్నన్నా సారీ నేనున్నాను లైక్ యాంకర్ని, నన్నన్నా నువ్వు కానీరా నాయనా, నువ్వు కొంచెము చేసేయరా నాయనా, నీ రోస్టింగ్ ఏదైతే ఉందో, నీ టాలెంట్ ఏదైతే ఉందో నువ్వు నా మీద ఉపయోగం అంటానే. శ్రీముఖి గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక గుర్రం గుర్తుకొస్తుందని, డబల్ మీనింగ్, వీడు చేసేవన్నీ డబల్ మీనింగే కాబట్టి డబల్ మీనింగ్ వేలో ఒక కాంట్రవర్షియల్గా ఆమెను ఏదో అనాలా అని ట్రై చేసినాడు. కానీ అది కూడా ఆమె అసలు ఇది ఏంద్రా నాయన తండ్రి, గుర్రంలాగా అంటే ఆ గుర్రంలాగా కష్టపడి పనిచేస్తాను నన్ను కట్టేది అది ఏమంత లేదు, డబుల్ మీనింగ్ క్రియేట్ చేయ అట్లా కాదండి ఇట్లా అండి అని కవర్ డ్రైవ్, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కొట్టేలాగా చేసినాడు. కానీ అది కూడా కొంచెము వర్కౌట్ కాలేదు. సో దాని తర్వాత ఎందుకు వర్కౌట్ కాలేదు, ఎందుకు చేయలేకపోయి, ఇప్పుడు రోస్టింగ్ అంటే ఇప్పుడు శ్రీముఖి ఉందనుకో, శ్రీముఖి నీ రోస్ట్ చేయమంటే వెంటనే స్పాంటినియస్గా ఏదో ఒకటి నోటికి వచ్చినది. శ్రీముఖి గారు మీరు ఫస్ట్ దానికి కూడా యాంకర్గా ఉన్నారు, కనీసం ఇప్పుడైనా మీరు అప్గ్రేడ్ కావాల్సింది, అప్గ్రేడ్ అయ్యి మీరు జడ్జి పొజిషన్లో ఉండాల్సింది. అండ్ ఎప్పుడు మీరు ఇదే స్థితిలో ఉన్నారు, ఇంకా మీకు ఎదుగుదల లేదా, ఎప్పుడు మీరు ఎదిగేది. మా ఇంటి బంగారంలో కూడా మీ పర్ఫార్మెన్స్ చూసినాం, చాలా చాలా దరిద్రంగా ఉంది, కొంచెం మీరు ఇంకా యాక్టింగ్లో అభివృద్ధి చెందాలి, లేకపోతే మా వరకు మీరు లైఫ్ లాంగ్ ఇలాగనే అగ్ని పరీక్షలు కామన్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళ దాంట్లోకి మీరు షోలు చేస్తా ఏదో ఒకటి ఆమెను హర్ట్ చేస్తట్టు. రోస్టింగ్ అంటేనే ఒకరిని హర్ట్ చేస్తట్టు నువ్వు మాట్లాడడానికి నోట్లో నుంచి మాటనే రాకుండా ఉంది, మళ్ళీ నోట్లో ఏం పెట్టుకున్నావో తెలీదు. దాని తర్వాత ఇంకా శ్రీముఖి ఇంకా అసలుకు బీపీ వేసింది అందరికీ, వీడు ఏం చేయకుండా వీడు ఎందుకు వచ్చినారా నాయన, వీడిని ఎందుకు సెలెక్ట్ చేసినారా నాయన అని అనిపించింది. దాని తర్వాత బిందు మాధవి నీ టాలెంట్ రోస్టింగ్ అని చెప్పినావు కదరా బాబురావు, 2 నిమిషాలు ఏకదాటిగా నీకు ఇష్టం వచ్చిన టాపిక్ మీద, నీకు ఇష్టం వచ్చిన మనిషి మీద, నీ ఇష్టం రా బాయ్, నువ్వు పిచ్చలు లేపు మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్టు రోస్టింగ్ చేయంటే అసలుకు
ఆయన అంటే వెంటనే ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. కానీ నాకు ఎవరో ఒకరు కావాలి. ఒరేయ్! ఇప్పుడు నాకు క్రికెట్ వస్తదనే చెప్పినాననుకో. ఇప్పుడు బౌలర్‌నా? బ్యాటర్‌నా? అంటే బ్యాటర్‌ని నాకు మంచిగొస్తదంటే పోయి బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడాల. బౌలర్‌ని నేను సెలెక్ట్ చేయకూడదు. బౌలర్ నాకు స్పిన్నరే కావాలా? ఫాస్ట్ బౌలరే కావాలా? లేకుంటే మీడియం పేస్ బౌలరే ఒరేయ్ నాయనా! నీకు క్రికెట్ వస్తదంటే నువ్వు ఎవడు ఎదురుగొచ్చి ఎవడు బాల్ ఇసిరేసినా లేకుంటే చిన్నగేసినా ఫాస్ట్ ఏసినా నువ్వు ఆడతావురా నాయనా! నువ్వు వాళ్ళని అడిగేదేంది? నాకు ఆర్గ్యుమెంట్‌కి కావాలంటే పెళ్లి వరకు నీకు తల్లిదండ్రులు తోడుగుంటారు. పెళ్ళైన తర్వాత సంసారంలో కూడా నీకు తోడుగుండరు కదా! యా ఊర్రా నాయనా నీ తండ్రి నువ్వు ఎట్టెట్టో నిన్ను సెలెక్ట్ చేసినారురా బాబు. నీకు ఒక రోస్టింగ్ రాదు, వేస్టింగ్ రాదు ఎట్టరా బాబు. సో దాని తర్వాత వెంటనే బిందు మాది ఎవరో వేస్ట్ రా భయ్ నువ్వు. నీకు ఇంకా రెడ్ తీసుకో నువ్వు. నీకు రోస్టింగ్ కాదు కదా, నీకు ఏం రాదు, నోట్లో నుంచి మాటలు ఎట్లా రాకుండా ఉండే వేస్ట్ రా భయ్ నువ్వు నేర్చుకో అన్నట్టు చెప్పింది. దాని తర్వాత నవదీప్ నువ్వు ఏ దాంట్లో పర్ఫెక్టో దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు కదా, నీకు ఏది వస్తుందో దాని గురించి నువ్వు ఆర్గ్యుమెంట్ చేయని ఆయన అడిగితే వెంటనే లైక్ అక్షయ్ ఏం చెప్తాడంటే నేను ఆర్గ్యుమెంట్స్లలో అసలు నన్ను మించినోడు లేడు. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే తెలుసు కదా వేరే పార్టీ వాళ్ళకు ఉంటారు, బీజేపీకి తరఫున ఆయన మాట్లాడతాడు, వేరే పార్టీ వాళ్ళను కొంచెం రోస్ట్ చేస్తూ మాట్లాడతారు. కాబట్టి ఆర్గ్యుమెంట్లు నేను బీభత్సంగా చేస్తానంటే మా నాన్నమ్మ కూడా నీకంటే బెటర్గా ఆర్గ్యుమెంట్లు చేస్తుంది రా భయ్. దాని విషయం ఆమెను వీడికి తీసుకొని వచ్చి పెడతామా? ఆర్గ్యుమెంట్లు కాకుండా నువ్వు ఏం బీగుతావో చెప్పురా భయ్ బాబురావు అని ఆయన చెప్పడం జరిగింది. బీపీ లేచింది, ఏం చేయలేకుండా ఉన్నాడు, మళ్ళీ క్వశ్చన్ రాకుండా ఆన్సర్ రాకుండా ఎందుకు స్టేజ్ ఎక్కినాడో కూడా అర్థం కాకుండా ఉంది. దాని తర్వాత శ్రీముఖి ఇంకా డైరెక్ట్గా అదే నవదీప్ రెడ్డి ఇచ్చేసరికి కంగ్రాచులేషన్స్ అక్షయ్ అని అవులాయిగా మాట్లాడడం ఇంకా ఇజ్జత్ తీసేసింది, మామూలుగా కాదు దారుణమైన ఇజ్జత్ తీసేసింది. దాని తర్వాత అభిజిత్ అడుగుతున్నాడు, అభిజిత్తో ఇప్పుడు నువ్వు మ్యాన్ టు మ్యాన్ పోయి ఆయనను కన్విన్స్ చేయని అడిగితే అభిజిత్ను ఈయన ఈ విధంగా మీన్స్ అడుగుతున్నాడు. అభిజిత్తే మాట్లాడినాడు, నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు కదా, నీకు సరిగా ప్రాపర్గా టైం ఇవ్వలేదని. నీకేం టైం ఇవ్వలేదు, నీకు ప్రాపర్గానే టైం ఇచ్చినాం కదా, నీకు ఇష్టం వచ్చినది ఏదైతే ఉందో రోస్టింగ్ నువ్వు అదే చేయమని నిన్ను అడుగుతున్నావు, నీతో అదే కాకుండా ఉంది, నువ్వు అదే చేయలేకుండా ఉండవు, ఇంకా మేము ఏమన్నా కొత్తవి నీకు తెలియనివి చెప్తే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం పీకలేవు కదా అన్నట్టు ఆయన మాట్లాడితే ఈయనకు నోటి నుంచి ఇంకా మాట రాకుండా ఉంది. సో వెంటనే అక్షయ్ అన్నాడు, నేను శ్రీముఖి గారి మీద ఏదైనా రోస్టింగ్ చేయాలని చూస్తే ఆమె ఫీల్ అవుతుందంటే, ఒరే ఆమె ఫీల్ అయితే నువ్వు చేయకుండా ఉంటావా, నీకు ఇచ్చిన టాస్క్ ఏంది, ఇప్పుడు ఎవడొచ్చినా ఇప్పుడు భూమి తలకిందులు అయితేనే నీకు ఏం పని చెప్పినావు, నువ్వు అది చేయాలరా నాయన, అదే బిగ్ బాస్, నీకు అది కూడా అర్థం కాకపోతే ఎట్టరా నాయన, నిన్ను ఎట్టెట్ట సెలెక్ట్ చేసినారా నాయన అన్నట్టు అభిజిత్ ముఖం పెట్టినట్టు వెంటనే ఫైర్ అయినాడు. ఇప్పుడు నీ స్ట్రెంత్ల మీదనే మేము అడిగినా కూడా నీతో కాకుండా ఉంది, ఇంకా కొత్తవి ఏం చేస్తావు నువ్వు, పోరాబోయి నీతో కాదు పో నువ్వు వేస్ట్ నువ్వు అది ఇదని డైరెక్ట్గా మామూలు కాదు. 20 అక్షయ్ అంటున్నాడు 20 మందిని తీసుకొని పోయి మీరు ఒక చోట కూర్చోబెట్టి ఏదో ఒక టాస్క్ సీక్రెట్ టాస్క్ కానీ సీక్రెట్ లవ్ కానీ లైక్ లవ్ ట్రాక్ కానీ మీరు ఏదైనా ఇవ్వాలి. ఒరే నువ్వు ఏమనుకున్నావురా నాయనా బిగ్ బాస్కు వాళ్ళు ఇయ్యరా నాయనా సీక్రెట్ టాస్క్లో, నువ్వు నిన్ను పోయి నిన్ను అదే పనిగా సీక్రెట్ టాస్క్ కోసం వాళ్ళు తీసుకోరు, లేకుంటే సీక్రెట్గా నిన్ను లవ్ ట్రాక్ల కోసం తీసుకోరు, అండ్ నీతో అంటే లవ్కు సంబంధించిన టాస్కులు చేపారు, అది వర్కౌట్ కావాలా. లాస్ట్ టైం ఇప్పుడు రీతు డెమోన్ ఉన్నారు, వర్కౌట్ అయింది అంతే. దానికి ముందు సీజన్లలో కూడా కొందరికి అకార్డింగ్లీ వాళ్ళకి వర్కౌట్ అయింది, కానీ ఎవరు డిజైన్ చేసుకోరు, న్యాచురల్గా ఏదైనా వర్కౌట్ అవుతుందిరా బాబురావు, ఇది రియాలిటీ షో, ఇది మామూలు షో కాదని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను డైలమాలో బ్రతుకుతున్నా అని నేను అనుకుంటున్నాను, అదే డైలమా కాదురా బాబు డల్లులు అని ఈయన ఒక కౌంటర్ వేశాడు నవదీప్. అంతటితో కథ సమాప్తమవుతుంది. ఇప్పుడు అక్షయ్ రాజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము క్రికెట్ ఆడి పోయినాం అనుకో, క్రికెట్ మనకు వచ్చిండాల, వాడు ఎట్టన్నే అని అది మనకు సంబంధం లేదు, అవునా. వాడు ఎట్టేసినాడో నువ్వు క్వశ్చన్ చేసి లేదు నాకు ఫుల్ టాస్ అయ్యి, లేదు నువ్వు నాకు వైట్ సైడే, లేదు నువ్వు నాకు లెఫ్ట్ సైడే అంటావా, వానికి ఇష్టం వచ్చినట్టే వేస్తారు. నీకు ఉంటే నువ్వు ఆడాలా, నీకు శాతనైతే నువ్వు ఆడాలా, లేకుంటే నేను ఆడలేను రవై, ఏదో నేను స్క్రిప్ట్ కోసం చెప్పినా నాతో కాదు అని చెప్పాలా, అంతేనా. పెళ్ళి చేసేంత వరకు ఎవరైనా సపోర్ట్గా ఉంటారు, సంసారం చేయలేరు కదా, లేదు మీరే సంసారం చేయాలి, మీరు నాకు పెళ్ళి చేసినారు, మీరు నాకు అవి చెప్పాలా, మీరు ఒక 50,000 పంపించాలంటే ఇంటి ఎవరనైనా బాబురావు అంటారు, అవునా. సిచ్యువేషన్ అట్లాంటిది. నువ్వు రోస్టింగ్ నీ స్ట్రెంత్ అని చెప్పినాక నువ్వు కనీసం రోస్టింగే లేకుండా బయటికి పోయి చెడ్డ మాటలు, అదే ఏదో ఒక షోలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెడ్డ మాటలు మాట్లాడింటే వాళ్ళ ఇజ్జత్ ఏమవుతుందంటే, ఎవడైనా చెడ్డ మాటలు మాట్లాడతారు, ఈ భూ ప్రపంచంలో నోరు తెరిస్తేనే వచ్చేటి చెడ్డ మాటలు, నీకు ఒక్కనికే కాదు, నువ్వు ఒక్కనివే మాట్లాడుతున్నావు అని అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు మాట్లాడతారు, అవి వింటే ఇంకా నువ్వు కూడా ఇదైపోతావు. ఎవరి డీసెన్సీలో వాళ్ళు బతుకుతుంటారు, చెడ్డగా ఎవరు మాట్లాడరు, నీకు టాలెంటే లేదు, రోస్టింగ్ నువ్వు ఎవరికి కనపడకుండా 4 ఏవైతే గోడలు ఉంటాయో దానిలో మధ్య చేసుకోవడానికి నువ్వు పర్ఫెక్ట్, కానీ ఇట్లాంటి రియాలిటీ షోలకు మాత్రం నువ్వు బెబ్బెబ్బ అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. స్టిల్
స్టేజ్ ఫియర్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి నీకు కొంచెం పాజిటివ్గా చెప్తున్నా, అందరికంటే ఈ భూ ప్రపంచంలో ఎక్కువ స్టేజ్ ఫియర్ నీకు ఉంది కాబట్టి నువ్వు అట్లాంటివి ట్రై చేయకు, నీకు రాదని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. స్పాంటేనియస్గా నువ్వు ఎవరి మీదనైనా లైక్ సింపుల్గా నువ్వు రోస్ట్ చేయాల్సింది జడ్జెస్ మీద. ఇప్పుడు ఉన్నారు, నవదీప్ ఉన్నారు, మీరు అలసిపోయినట్టున్నారండి, అలసిపోయి మీకు కొంచెం మీ ఫేస్ జ్వరంలాగా వస్తుంది, మెడికల్ షాప్లకు పోయేటప్పుడు జాగ్రత్త, పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకునే ఛాన్సులు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దొరికినాడు తెలుసు కదా, అట్లా వేయచ్చు. అభిజిత్ గారు మీరు సంవత్సరానికి ఒకసారి కనపడతారు, మిగతా రోజులు మీకేమి ఇంకా కనపడరు, ఎక్కడ ఉంటారండి, పోలీసు వాళ్ళు కూడా మిమ్మల్ని ఎత్తుకుతారు, మీరు తప్పిపోయిన వాళ్ళ లాగా ఉన్నారు అండ్ ప్రచారం కూడా జరుగుతుంది, మీరు తప్పిపోయినారు ఎక్కడ ఏదో ఒకటి. బిందుమాధవి మిమ్మల్ని చూసి మీ పేరు గుర్తుకు రాదండి, నటరాజు గారి పేరే మాకు గుర్తుకు వస్తుంది, మీరేంది అది ఏదో ఒకటి వాళ్ళకు సుత్తి కొట్టి ఏదో ఎంటర్టైన్ చేసి ఏదో ఒకటి మాట్లాడగాని నాకు అది కావాలా, మీరు నాకు సైడ్కు ఉండండి, శ్రీముఖ్ నువ్వు లెఫ్ట్కుండు, నవదీపు నువ్వు స్ట్రైట్కుండు, నన్ను పండబెట్టరు లేపర్రి, మొగం కడిగేరి, టిఫిన్ చేయిపోయారే, అన్నం తినిపోయారే, ఆకలి కొనివి, ఎవడు ఇవన్నీ చేసేది, ఇదంతా వర్కౌట్ అయ్యేది కాదని నిన్ను డైరెక్ట్గా పంపించడం జరిగింది. ఎనీవే బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎవడు లైఫ్లో సక్సెస్ కాలేడు, నువ్వైతే అసలు కాలేవని అని అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు నిజంగా అనుకుంటున్నారా అక్షయ్ రాజు టాలెంటెడ్ అని, ఆయన బిగ్ బాస్లో ఉండాలని? మీరేమనుకుంటున్నారు? డిజర్వా అన్డిజర్వా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. నా కామెడీ ఏమన్నా 2-3 జోకులు ఏమైనా వచ్చినాయేమో అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై.